నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి నలిగిపోతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో సింగయ్య మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది పోలీసులు విచారణను వేగవంతం చేశారు ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ కు రక్షణగా ఉన్న భద్రతా సిబ్బందిని గుంటూరు పోలీసులు పిలిపించారు జగన్ ముఖ్య భద్రతా అధికారి ఇతర భద్రతా సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపించి విచారిస్తున్నారు పర్యటనలో భాగంగా జగన్ అనేక చోట్ల ఆగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ పరంగా ఏ రకంగా వ్యవహరించారని ఆ రోజు కొన్ని చోట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు ఆయనను ఎందుకు కారులో వెంటనే ఆసుపత్రికి తరలించలేదు అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు అందులో భాగంగానే జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి విచారించారు ఈ సంఘటన జరిగిన సమయంలో ఎవరు అక్కడ డ్యూటీలో ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉండి ఈ సంఘటనను ఎందుకు ఉన్నతాధికారులకు తెలియజేయలేదని అధికారులు నిలదీశారు 4 రోజులు అవుతున్న విజువల్స్ బయటకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది కామ్ గా ఉన్న పరిస్థితి ఈ క్రమంలో 3 సెక్యూరిటీ అధికారులను కూడా ఉన్నతాధికారులు ప్రశ్నించారు అయితే తాము కారుకు ఎడమ వైపు అంటే జగన్ అభివాదం చేసే వైపు ఉన్నామని భద్రతా సిబ్బంది చెప్పారు మరి కుడి వైపు రక్షణగా ఎవరున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు జగన్ వాహనానికి క్లోజ్ సర్క్యూట్ లో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా అధికారులు పిలిపించి విచారిస్తున్నారు ఈ కేసులో జగన్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జగన్ నిర్లక్ష్యం కారణంగానే సింగయ్య మరణించాడు అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే భద్రత విషయంలో జగన్ కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే గుమ్మిగూడిన ప్రజల ప్రాణాలు కానివ్వండి ఆయన కారుకు ఎదురుగా వచ్చే వాళ్ళ యొక్క పరిస్థితి కానీ చూసుకొని ఆయన మెలగాలి కాకపోతే కారు అలా వ్యక్తి పైనుంచి వెళ్తున్నా కానీ అక్కడ ఎవరు చూడలేదంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కూడా మనకు తెలుస్తుంది సో ఇవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా కీప్ వాచింగ్